హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ వ్లాగ్స్. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. అదేనండి నమక్ పేడ. చూస్తున్నారుగా, వీడియోలో చూసినట్టు ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉందో. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం ఈజీగా అయితే ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఆయిల్, ఓమా, సాల్ట్ మరియు మైదాపిండి. ఈ నమక్ పేడని అయితే పెద్దవాళ్ళు టీతో కానీ, పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినాక స్నాక్స్గా కానీ చాలా ఇష్టంగా తింటారండి. చేయడం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది, ప్రాసెస్ మాత్రం. ముందుగా నేను ఈ రెసిపీ కోసం అయితే 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. కొంచెం వాము తీసుకొని చేతితో నలిపి వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. డాల్డా ఉంటే డాల్డా కానీ, లేదంటే ఆయిల్ని కొంచెం వేడి చేసింది కానీ ఉపయోగించవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత పిండిని ఒకసారి మొత్తం మిక్సీ చేసుకోవాలి. మనకు పిండి ఈ విధంగా ముద్దలాగా వస్తే కరెక్ట్గా ఆయిల్ అన్నీ సెట్ అయినట్టు. ఇప్పుడు దీంట్లోకి సరిపోను వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ పిండిని కలిపేటప్పుడు మనకు ఎక్కువ ప్రెస్ చేసి చపాతీ పిండిలాగా కలిపే అవసరం ఉండదు. నార్మల్గా కలుపుకుంటే సరిపోతుంది నమక్ పేడకి. అయితే నేను చూపిస్తున్న విధంగా ఇట్లా అయితే కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత పిండికి ఆయిల్ అప్లై చేస్తూ తడి క్లాత్ను కవర్ చేస్తూ ఒక 5-10 మినిట్స్ పక్కకు పెట్టాలి పిండిని. నాకైతే 10 మినిట్స్ తర్వాత పిండి ఈ విధంగా అయింది. పిండిని ఇట్లా తీసుకున్న తర్వాత, అంటే ఈ ప్రాసెస్కి పిండిని మరీ ఎక్కువసేపు కలిపే అవసరం అయితే ఉండదు. ఇట్లా పిండిని తీసుకొని 3 బాల్స్గా డివైడ్ చేసుకున్నాను. 3 బాల్స్ చేసుకున్న వాటిని చిన్న చిన్నగా చపాతీల మాదిరిగా అయితే ఒత్తుకోవాల్సి ఉంటుంది. మనం పొడిపిండిని చల్లుతూ ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంచెం పొడిపిండి ఎక్కువనే యూజ్ చేసుకోవాలి. మనం కట్ చేసే టైం కానీ విడివిడిగా వస్తాయి, లేదంటే అతుక్కుంటాయి. అతుక్కుంటే మనకు తీయడానికి రాదు. ఈ విధంగా పూర్తిగా చేసుకున్న తర్వాత మనము సైడ్స్ కట్ చేసుకొని, ఈ మందం ఉంటే చాలండి, సైడ్స్ కట్ చేసుకొని మనము ఎక్స్ట్రాస్ తీసేసి ఇంకా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి, డైమండ్ షేప్లో నీట్గా. కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని గుట్టంగా ఇదే విధంగా చేసుకోవాలి. ఈ రెసిపీలో అయితే కొంచెం వాము ఎక్కువనే వేయాలండి. వాము వల్లనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మనం ఈ విధంగా చేసుకున్న వాటినన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము ఆయిల్ని అయితే హీట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మనం కొన్ని ఎక్కువగానే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా కలుపుతూ ఉండాలి. ఇవి తొందరగా మాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి చాలా తొందరగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయినటిని తొందరగా తీసుకోవాలి. తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తుంది. మిగిలిన వాటిని ఊటంగా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకు తొందరగా అయ్యే స్నాక్స్, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
చూస్తున్నారు కదండి సౌండ్ ఎట్లా వస్తుందో. మనం మంచిగా ఫ్రై చేయడం ద్వారా ఇట్లా క్రంచీగా వస్తుంది నమ్మక్ పేడ. క్రంచీ క్రంచీ టేస్టీ టేస్టీ నమ్మక్ పేడ అయితే రెడీ అయింది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.